భారత్ పౌరసత్వ సవరణ చట్టంపై అమెరికా ఒక నివేదిక ఇచ్చింది. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలాంటి పుల్లవిరుపు మాటలు మాట్లాడుతుందో ఈ నివేదికలో అని. ఇంత స్పష్టంగా ఇంత క్లారిటీగా సిఏఏకు సంబంధించినటువంటి వివరణలు అలా ఓపెన్గా ఉన్నప్పటికీ దానిపైన బురద జల్లుతూ వక్రీకరణ చేస్తూ ఈవెన్ అమెరికా కూడా పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. గుర్తుపెట్టుకోండి, మన భారతదేశానికి శత్రు దేశాల లిస్టులో ఈవెన్ చైనా, పాకిస్తాన్తో పాటుగా అమెరికా కూడా ఉంది. ఈ దేశాలు, ముఖ్యంగా ఈ 3 దేశాలు మన దేశపు ఎదుగుదలని తట్టుకోలేవు. అమెరికా అయితే తను తప్ప ఇంకెవరు నెంబర్ 1గా ఉండకూడదు అనుకుంటుంది. చైనా అయితే ఆ నెంబర్ 1కు చేరుకోవడానికి మధ్యలో పోటీదారు ఇంకా ఎవరైనా వస్తే తీవ్రవాదం రూపంలోనో డ్రగ్స్ రూపంలోనో ఆయా దేశాలని చెడగొట్టి ముందుకు వెళ్తుంది. ఎదగడం వేరు, పక్క వాడిని తొక్కి ఎదగడం వేరు. ఇవి ఈ దేశాల నేచర్. సో అటువంటి దేశాలు ఈరోజు సిఏఏకి అగైనిస్ట్గా మాట్లాడడం, వాటిపైన నివేదికలు అందించడం అనేది దేంట్లో భాగంగా మనం భావించవచ్చు. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి విపక్ష పార్టీలు కూడా ఆయా దేశాలు ఎలాంటి విమర్శలు చేస్తూ ఉన్నాయో, పాకిస్తాన్, చైనా అండ్ అమెరికా ఇవన్నీ ఏమైనా మిత్రదేశాల దౌత్యపరంగా డీల్స్ ఉంటాయి, అది వేరు. అవే మిత్రదేశాలు కావు. ఎప్పుడు కూడా మనం వారిని కంట కనపెడుతూనే ఉండాలి. సో అటువంటి దేశాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఇక్కడ విపక్షాలు చేస్తూ ఉంటాయి. ఈ విపక్షాలు చేసే ఆరోపణలే అక్కడ శత్రు దేశాలు చేస్తూ ఉంటాయి. ఈ సందర్భంగా భారత ప్రజలు విచారణ చేసుకోవాలి. మ్యాటర్ ఏంటంటే, భారత ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చినటువంటి పౌరసత్వ సవరణ చట్టం, దీంట్లో కొన్ని నిబంధనలు భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఉన్నాయని అమెరికా చట్టసభల స్వతంత్ర పరిశోధన విభాగం, కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ అంట సిఆర్ఎస్ అభిప్రాయపడింది. మన రాజ్యాంగాన్ని మనం ఉల్లంఘించినట్లుగా అమెరికా డిసైడ్ చేయడానికి ఎవరసలు దేని బేస్ మీద ఇవన్నీ చెప్తోంది? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లోని ముస్లింలు మినహా మిగతా 6 మతాల వారికి పౌరసత్వం కల్పించే నిబంధన రాజ్యాంగంలోని కొన్ని అధికరణలను ఉల్లంఘించవచ్చు అని అభిప్రాయపడింది. ఉల్లంఘించవచ్చు, ఉల్లంఘించింది అని కాదు. స్ట్రైట్గా చెప్పేది లేక మరెందుకు ఈ పుల్లవిరుపు మాటలు? పౌరుల జాతీయ రిజిస్టర్ను కూడా పరిగణలోకి తీసుకుంటే ఇవి భారత ముస్లిం హక్కులను ఉల్లంఘించవచ్చని అభిప్రాయపడింది. ఈవెన్ ఎన్ఆర్సీ మీద కూడా కామెంట్స్ చేసింది. సిఏఏ వ్యతిరేకుల అభిప్రాయాలను కూడా కాంగ్రెస్ పరిశోధనా విభాగం తన నివేదికలో పొందుపరిచింది. కాంగ్రెస్ అంటే అమెరికా కాంగ్రెస్. హిందూ ఆధిపత్య పాలన కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని కొందరు భయపడుతున్నట్లుగా పేర్కొంది ఈ నివేదిక. ముస్లిం వ్యతిరేక విధానాలతో దేశానికి ఉన్న సెక్యులర్ స్వభావానికి ప్రమాదం ఉందని భావిస్తున్నట్లు వెల్లడించింది. ఇది రాజకీయ లక్ష్యాలతో తెచ్చిన చట్టమని కూడా కొందరు భావిస్తున్నారని తెలిపింది. కొన్ని మతాల వారికి మినహా మిగతా వారికి భారత పౌరసత్వం పొందేందుకు పరిమితమైన అవకాశాలు ఉండేలా చట్టం తెచ్చారన్న అభిప్రాయాన్ని కూడా ఈ నివేదికలో పొందుపరిచారు. 1955 నాటి పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ భారత ప్రభుత్వం నూతన పౌరసత్వ సవరణ చట్టం తెచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం 2014 డిసెంబర్ 31కి ముందే భారత్కు వచ్చేసినటువంటి బంగ్లాదేశీయులు, పాకిస్తానీలు, ఆఫ్ఘనిస్తాన్లో ముస్లింలు మినహా మిగతా 6 మతాల వారికి పౌరసత్వం ఇస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు ముస్లింలు మినహా అంటే, ఆయా దేశాలు, ఈ 3 దేశాలు కూడా ఇస్లామిక్ దేశాలు కాబట్టి. ఆల్రెడీ అవి ఇస్లామిక్ దేశాలు, అక్కడ వాళ్ళు సేఫ్గానే ఉంటారు. సేఫ్గా ఉండని వారు ఎవరు అంటే, బుర్రున్నవాడికి ఎవరికైనా తెలుస్తుంది, ఇస్లాంకి సంబంధించిన వారు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా. చాలా నివేదికలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. వాటిని పరిగణలోకి తీసుకోకుండా బాధితులకు న్యాయం చేసేటటువంటి ఒక చట్టం మీద కూడా ఈ విధంగా బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్న అమెరికా లాంటి దేశాలు భారతదేశపు హితము కోరేవి కావు. సరే, ఇదే అమెరికా ఇప్పుడు ముస్లింల మీద చూపిస్తున్నటువంటి ఈ దొంగ ప్రేమ, ఈ కపట ప్రేమ, ఒకసారి దాని చరిత్రను చూసుకుంటే తూర్పారబట్టే చుట్లే. సరే, మొత్తం మరీ వెనక్కి వెళ్ళద్దు. ఇటీవల ఇజ్రాయెల్ వర్సెస్ గాజా, అక్కడ ఇజ్రాయెల్ ఎవరి మీద దాడి చేస్తోంది? అదే ఇస్లాంకి సంబంధించినటువంటి మతస్థుల మీదే కదా. మరి అదే ఇజ్రాయెల్కి అత్యధిక ఆయుధాలను సరఫరా చేసింది అమెరికా కాదా? సపోర్ట్ చేసింది అమెరికా కాదా? మొన్న పాలస్తీనాకి దేశపు హోదా ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన వస్తే అక్కడ వీటో పవర్ని వాడుకొని అమెరికా దాన్ని నిరాకరించింది. మరి పాలస్తీనా అంటే అక్కడ మెజారిటీ అందరూ కూడా ముస్లిమ్సే. సో ఈ విధంగా ఇలాంటి దొంగ ప్రేమ, కపట ప్రేమ, ఇవన్నీ నక్కజిత్తులు వ్యవహారాలన్నమాట చేసి భారత్ మీద మాత్రం బురద జల్లే ప్రయత్నం చేస్తారా? భారతదేశంలో భారతీయ ముస్లింలకు ఏ విధమైన రక్షణ ఇవ్వాలో భారతదేశపు పాలకులు చూసుకుంటారు. ఇక్కడున్న విపక్ష నేతలు కూడా అర్థం చేసుకోవాలి. అది మన దేశాన్ని కొల్లబొడిచడానికి చూస్తున్నటువంటి విదేశీ శక్తుల మాయలో పడో లేకపోతే వాళ్ళకు అమ్ముడుపోయో ఈ విధంగా మీరు వ్యవహరించడం కరెక్ట్ కాదు. తప్పకుండా మనలో మనం కలిసే ఉంటాం, కలిసే ఉండాలి. ఈ విషయం పైన ఎంత విశ్లేషించుకున్నా ఇప్పుడు యూజ్ లేదు. రాను రాను అందరికీ అర్థమయ్యే ఒక రోజు వస్తుంది. దీనిపైన మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.